డిఫెన్స్లో కూడా మనకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చేసుకోవచ్చు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక మినిమం 17.5 years ఉన్నదనుకో, వాళ్ళు ఇప్పుడు మనకు రీసెంట్గా గవర్నమెంట్ అగ్నివీర్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది. అగ్నివీర్ అనే స్కీమ్. సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళు జనరల్ డ్యూటీ, ఆర్మీలో జనరల్ డ్యూటీకి సంబంధించి కావచ్చు, టెక్నికల్ సంబంధించి కావచ్చు, దాంట్లో కొన్ని మెడికల్ టెక్నీషియన్ సంబంధించిన పోస్టులకు వాళ్ళు మనకు ర్యాలీస్ ద్వారా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. ఇదొకటి. ఇది జనరల్ అగ్నివీర్ లైక్ ఆర్మీలో కావచ్చు, నావీలో కావచ్చు, డిఫెన్స్లో త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నావీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వీటిలలో మనకు బేసిక్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి వీళ్ళు ర్యాలీస్ కండక్ట్ చేసి ఒకటి మనకు సోల్జర్స్గా లేకపోతే టెక్నికల్ ఆఫీసర్స్గా మనకు రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇంకొక ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్డీఏ అని ఉంటుంది, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని ఉంటుంది. ఎన్డీఏ ఎవ్రీ ఇయర్ 2 times వస్తుంది. ఇది ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోయినటువంటి వాళ్ళకేమో ఎన్డీఏలో నావీ అండ్ ఎయిర్ ఫోర్స్లో వాళ్ళకు అవకాశం ఉంటుంది. తర్వాత ఉన్నటువంటి వాళ్ళకైతే ఆర్మీలో వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుందంటే, ఇది మనకు నేషనల్ లెవెల్లో 2 times వస్తుంది. ఒక 900 marks ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి వాళ్ళకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఒక 5 days ఇంటర్వ్యూ ఉంటుంది. అసలు ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ ఇంటర్వ్యూ అనమాట ఇది. 5 daysలో ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 3 years ట్రైనింగ్ ఇస్తారు. బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫోర్స్ని బట్టి ఇండియాలో వేరే వేరే ప్లేసెస్లో 3 years ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా లెఫ్టినెంట్ హోదాలో వాళ్ళకు ఒక మంచి కెరీర్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే సమాజంలో ఒక మంచి రెస్పెక్ట్ ఉంటుంది, కంట్రీ కోసం పనిచేస్తున్నామని. దాంతోపాటు వాళ్ళకి ఫ్యామిలీకి సో మెనీ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది ఒకటి ఉంటుంది. తర్వాత 10+2 ఎంట్రీ స్కీమ్ అని ఉంటుంది. సో దీనికి ఏంటంటే మనకు ఇంటర్మీడియట్ ఎంపీస్ అయిపోయిన తర్వాత నేషనల్ లెవెల్లో NITs, IITs, IIITs గవర్నమెంట్ ఫండింగ్ ఇన్స్టిట్యూట్లో చదవాలంటే JEE మెయిన్స్, JEE అడ్వాన్స్ అంటాం కదా. సో ఆ JEE మెయిన్స్ యొక్క ర్యాంక్ ఆధారంగా 10+2 ఎంట్రీ స్కీమ్ ద్వారా ఇస్తారు. ఇట్లా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంకా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే CDS అని ఉంటుంది. CDS కమాండ్ సర్వీస్, డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఇట్లా మనకు డిఫెన్స్లో డిఫరెంట్ వేస్ ఉన్నాయి ఎంట్రీకి సంబంధించి. 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయారు. ఒక LLB కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి కూడా జాగ్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్, ఒక టెస్ట్ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు లీగల్ అడ్వైజర్ కానీ లా ఆఫీసర్స్ కూడా డిఫెన్స్లో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇట్లా సో మెనీ ఈవెన్ నర్సింగ్ సంబంధించిన ఇండియన్ మిలిటరీ నర్సింగ్ కాలేజెస్ ఉంటాయి, వాళ్ళకు కూడా నర్సింగ్ ఆఫీసర్స్ కూడా డిఫెన్స్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇట్లా సో మెనీ అవకాశాలు మన డిఫెన్స్లో ఉన్నాయి.